నిన్న మేము డిమార్ట్కి వెళ్ళామని చెప్పాను కదా. సో మేము ఏం తీసుకున్నాం ఏంటని చూడండి ఒకసారి. 2 డోర్ మ్యాట్స్ తీసుకున్నాం. ఎందుకు అంటే ఇక్కడ అసలు లేకుండే. సో ప్రజెంట్ అయితే 2 తీసుకున్నాం. ఇవి ఒక్కొక్కటి వచ్చి 50 రూపీస్. సో 100 అయ్యాయి. సో మొత్తం డిమార్ట్ బిఫోర్ మనం ఎప్పుడైనా వెళ్ళాము అంటే డిమార్ట్కి అట్లీస్ట్ ఒక 1000-1500 అవుతాయి. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటే డబుల్ డిజిట్ అయిపోయింది. సో 2 డోర్ మ్యాట్స్ తీసుకున్నాం. క్వాలిటీ అంతా కూడా బాగుంది, నచ్చింది, చూడాలి. తర్వాత వచ్చేసి మస్ట్ అండ్ షుడ్ ఇప్పి ప్యాకెట్. ఎందుకనంటే ఎప్పుడన్నా టైర్డ్ అయిపోయి ఓపిక లేకపోతే అట్లీస్ట్ నైట్ టైంలో అయినా చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఒక ఇప్పి ప్యాకెట్ తీసుకున్నాం. అది మా హస్బెండ్ తినరు. సో తన ఇప్పి ఇలాంటి నూడిల్స్, ఇప్పి, ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ అస్సలు తినడనమాట. సో అది నా కోసమే తెచ్చుకున్నా. ఇంకొకటి వచ్చేసి షింక్ అండ్ మొత్తం క్లీనింగ్ పర్పస్ తీసుకున్నా. ఇదైతే నేను షాక్ అయ్యా ఈ ప్రైస్ చూసి. 170 అని చెప్పేసి, ఎంతో నార్మల్గా 50-60 ఉంటుంది అనుకున్నా, బట్ 170. డిమార్ట్లోనే 170 ఉంది అని. రైటింగ్ ఎలా ఉంటుందో తెలియదు. ఓకే. తర్వాత ఇంకా సోమవారం దగ్గర ధూపం వేయడానికి ఇది మేము మొన్న చేసాం కదా, ఒక 1 day బ్యాక్ పూజ చేసినప్పుడు అప్పుడు తీసుకోలేదు. ఇది అసలు మా ఎవరికి గుర్తులేదు. దట్టు మా సైడ్ మేము ఎక్కువ ధూపమే వేయమన్నమాట. సో నేను కావాలి అని చెప్పి ట్రై చేద్దాం చేసినప్పుడు, రూమ్ మొత్తం బాగుంటుంది కదా స్మెల్ అని చెప్పేసి తీసుకున్నా. సో స్మెల్ చెక్ చేయాలి ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది. నాకు స్మెల్ నచ్చితే ఫర్దర్గా యూజ్ చేస్తా, లేదు అని అంటే చేంజ్ చేస్తా, చూడాలి. ఇంకొకటి ఆయిల్ తీసుకున్నాం, ఫ్రీడమ్. ఇది ఎందుకు సింగిల్ నార్మల్గా ప్యాక్ తీసుకోలేదు, ఒక కేజీ అనుకుంటా. ఇది 1 కేజీ ఎందుకు తీసుకున్నాము అని అంటే ఆల్రెడీ మా మ్యారేజ్ అప్పటికి చాలా అంటే చాలా ఆయిల్ ఉంది. మేము తీసుకొచ్చినది మా ఇంట్లో అయినా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయినా చాలా ఉందన్నమాట. సో అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు అది తీసుకొస్తాం. ప్రెజెంట్ అయితే చిన్నది తీసుకోండి అన్నారు. సో అందువల్ల ఒక అమ్మ వాళ్ళు అయితే అటుగా నెక్స్ట్ వీక్లో వస్తారు, అప్పటి వరకు ఉంటుంది కదా అని చెప్పేసి ఒక కేజీ ప్యాకెట్ తీసుకున్నాం. ఫ్రీడమ్ వచ్చి పర్ కేజీ 185 ఉంది రేట్ అయితే, చూడాలి. తర్వాత ఇంకోటి వ్యాజ్లైన్ తీసుకున్నా యాజ్ యూజువల్. నా పెళ్ళిది చాలా మేకప్ ఉంది, అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎవరిని మాట్లాడుకోలే, నాకు నేను ఓన్గా మేకప్ చేసుకున్నా, నేను అండ్ మా అక్కయ్య వాళ్ళు అందరం కలిసి. అండ్ శారీ డ్రైపింగ్ అయినా A to Z మా ఓన్గానే చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా మేకప్ వాళ్ళే మేము కాంటాక్ట్ అయ్యాము. ఫర్ సిట్టింగ్కి వచ్చి 10,000 అడిగారు, కొంతమంది 5,000 కూడా అడిగారు. సో 2-3 సిట్టింగ్స్ ఉంటాయి కాబట్టి ఒక 15K లేదా అంటే ఎక్కువ అవుతాయి కదా, 30K 50K అవుతాయి. ఎందుకులే మనం ఓన్గా ట్రై చేద్దాం అని చెప్పేసి. ఎందుకంటే నాది ఫస్ట్ మ్యారేజ్, నా తర్వాత మా చెల్లి, మా మామయ్య వాళ్ళ పిల్లలని చాలామంది ఉన్నాము. సో అందరికీ ఓన్గా మా అమ్మాయిని అలా చేసుకోవాలని చెప్పేసి చూసుకున్నాం అనమాట. సో అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకొకటి వ్యాజ్లైన్ ఒకటి తీసుకున్నా. తర్వాత పప్పులు, ఇవి పెసరపప్పు తీసుకున్నా. పెసర్లు ఇవి ఎందుకు తీసుకున్నానో కూడా నాకు తెలియదు. కాకపోతే లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు పెసర గారెలు చేసాము, బాగున్నాయి టేస్ట్. సో ఒకసారి ట్రై చేద్దాం ఇక్కడ కూడా అని చెప్పి పెసర్లు తీసుకున్నాను. ఇది కేజీ, అటుగా కేజీ రాకున్నాయి ఇవి. సో అసలు ఫస్ట్ టైం అనుకుంటా నేను డిమార్ట్కి, లిటరలీ ఇంటర్ కాదు బీటెక్ నుంచి డిమార్ట్కి వెళ్తూ ఉండేవాళ్ళం. సో నేను ఎప్పుడు ఇలా ప్యాకింగ్ ఐటమ్ నేను ఎప్పుడు తీసుకోలేదు ఈ ఇయర్స్లో, కొత్త ఫస్ట్ టైం అనుకుంటా ఇలా ప్యాకింగ్తో తీసుకున్నా. ఇదొకటి. ఇవి మినుములు కూడా తీసుకున్నాం. ఎందుకు అని అంటే దోశకి కావాలి. యాక్చువల్గా మినుములు పంట పండింది, అంటే మా సైడ్ కొంచెం పంట వేస్తారు అమ్మ వాళ్ళు, ఉన్నాయి. కాకపోతే అది పొట్టు బ్యాలు కడగాలి చాలా టైం పట్టిద్ది అని చెప్పేసి నేను ప్రెజెంట్ అయితే నార్మల్ తీసుకున్నాను అనమాట. సాయ బ్యాళ్ళు అంటారు, చూడాలి. టేస్ట్ వీటితో వస్తే ఓకే, లేదు అంటే నేను అవే ఇంటికి వెళ్ళినప్పుడు అవే తీసుకొచ్చుకొని నేను అలానే చేస్తాం వంట, చూడాలి. తర్వాత వచ్చేసి నార్మల్ క్లిప్స్, ఏదైనా ఎక్కడైనా ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా స్పూన్స్ పర్పస్ కింద పనికి వస్తుంది అని. అసలు మేము వేసింది ఇది కాదనుకుంటున్నాను, ఇంకోటి ఏమో మరి మా హస్బెండ్ చేంజ్ చేసి నేను ఇంకోటి వేసా, మా హస్బెండ్ చేంజ్ చేశారు అనుకుంటా. సో ఇలా స్పూన్స్కి వీటికైనా యూస్ అవుతుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాము. దేనికైనా ఉంటుంది. ఇంకా
ఇవి గ్లాసెస్ ఒక సెట్ తీసుకున్నాము. ఎందుకనంటే ఇక్కడ అసలు ఏం లేవు కదా, మనం ఫస్ట్ టైం ఫ్యామిలీ పెడతాం కాబట్టి. సో ఎవరైనా వచ్చినప్పుడు అట్లీస్ట్ ఏమైనా వాటర్ ఇవ్వడానికి లేదంటే ఏదైనా జ్యూస్ ఏదైనా ఇవ్వడానికి ఉంటుంది కదా అని చెప్పేసి మేము ఈ గ్లాస్ సెట్ ఒకటి తీసుకున్నాము. 3 గ్లాసెస్ 120 రూపీస్గా పడింది అనమాట. అది మొత్తం అసలు ఫస్ట్ టైం అనుకుంటా మొత్తం 5-6 సంచులతో ప్యాక్ చేసుకొచ్చాము. బైక్ మీద అసలు సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి అనుకున్నాం, బట్ కొంచెం బాగానే తీసుకొచ్చాం. సో ఇది వచ్చేసి పప్పు దినుసులు ఇలా వేసుకోవడానికి ఉంటుంది కదా. సో ఇది అసలు నాకు ప్లానే లేదు, కాకపోతే ఏంటంటే చూసా ఇలాంటి మనకి చాలా అవసరం కదా అని చెప్పేసి నేను ఇది తీసుకున్నా. ఇవి కుకింగ్ పర్పస్కి లేదంటే మనము పూజకైనా యూజ్ చేయొచ్చు. 2 in 1 ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో స్వీట్స్ అని చెప్పేసి కలర్స్, పప్పు దినుసులు ఏవైనా. సో ఇది ప్రైస్ వచ్చేసి ఎంత ఉందంటే 120 రూపీస్. ఏమో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా, చూడాలి. ఈ బట్టల క్లిప్లు ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. నేను హాస్టల్స్లో కూడా చాలా టైప్స్ యూజ్ చేశాను, బట్ ఇది నాకు అంటల్లో నేను యూజ్ చేసినప్పుడు ఇది చాలా స్ట్రాంగ్ అనిపించింది నాకు, అందుకే ఇవి తీసుకున్నా. ఒకటి 88 అనమాట. జనరల్గా మైసూర్ శాండిల్ సోప్స్ ఇది మా హస్బెండ్కి. సో నాకు వచ్చి సంతూరు. నేను ఇంతకుముందు మైసూర్ శాండిలే యూజ్ చేసేదాన్ని, ఎందుకు నాకు ఈ మధ్య పడట్లేదు బాడీకి, అందువల్ల నేను సంతూర్ యూజ్ చేస్తున్నా. హెయిర్ కలర్ మా హస్బెండ్కి. 2 నార్మల్గా హ్యాండ్ వాషెస్, ఇది కిచెన్కి గ్యాస్కి సంబంధించింది కావాలని చెప్పి ఇది తీసుకున్నాము. సో ఇది ఏమైనా ఉంటుందిలే అని చెప్పేసి 2 కూడా కిచెన్ పర్పస్కి తీసుకున్నాను. సో ఫస్ట్ టైం కాబట్టి ఏవి క్లారిటీగా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. వెళ్దామా డిమార్ట్లో చూసాము, ఓకే ఇది యూజ్ అవుతుంది అలా తీసుకున్నవే, ఏది పర్టికులర్గా ఇది కావాలి అని చెప్పి యాక్చువల్గా మేము నోట్ డౌన్ చేసుకున్నాం ఒక 20 పాయింట్స్. ఇది తీసుకోవాలి అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ లిస్టే ఓపెన్ చేయకుండా తీసుకొచ్చుకున్నాము. సో మొత్తం ప్యాక్ చేస్తున్నప్పుడు మొత్తం మనం సర్దేటప్పుడు తెలుస్తుంది ఏమేమి మిస్ అయ్యాయి, ఏమేమి ఉన్నాయని చెప్పేసి. సో ఇది గోధుమ పిండి ప్యాకెట్. ఇంట్లో కూడా పెళ్ళికి తీసుకొచ్చిన శనగపిండి, గోధుమ పిండి చాలా ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాం, 1 kg. ఇది కూడా ఇంకా అంతే. ఇది ప్యాకెట్. ఇంకా 2 ఈ నైఫ్ ఒకటి తీసుకున్నాం. ఆల్రెడీ మొన్న తీసుకున్నాం ఒకటి, ప్లస్ ఇప్పుడు కూడా ఒకటి తీసుకున్నాం డిమార్ట్లో ఒకటి. ఈ సిజర్స్ కూడా తీసుకున్నాం, ఎందుకైనా యూజ్ ఉంటాయి కదా అని చెప్పేసి. సో డెటాయిల్ హ్యాండ్ వాష్ పర్పస్కి. సో వీటన్నింటిలో కంటే నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, వీటన్నింటిలో నాకు బాగా నచ్చింది డబ్బా. ఏమైనా మన బియ్యం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. సో అన్ని స్టీల్లోనే కొన్ని వాడలేము, కొన్ని టప్పర్వేర్లో కూడా వాడాల్సి వస్తుంది. మోస్ట్లీ స్టీల్లో కనిపించవు. ఏమైనా పప్పు దినుసులు మనం ఏమైనా వేసినా కూడా ప్రతిదీ ఓపెన్ చేసి లేదంటే వాటి పైన మనం రాయాలి, అంత ఎందుకులే అని చెప్పేసి తీసుకున్నా. స్కూల్ లాంటిది ఇంకొకటి తీసుకోవాల్సింది అని అనిపించింది. ఇప్పుడు ఏదైనా వేసుకోవడానికి బాగుంటుంది అనిపించింది. అది 130 పడింది. ఇంకా మేమైతే ఇప్పుడు ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మిక్సీ, పప్పు కుక్కర్, ఇడ్లీ అసలు ఇవేం తీసుకోలేదు. ఎందుకంటే యాక్చువల్గా డిమార్ట్లో తీసుకోవాలని ప్లాన్ తోటే వెళ్ళాం. ఫస్ట్ మేము రాసిన లిస్ట్లో సర్కుల్ లిస్ట్లో అయితే అయ్యే ఉన్నాయి 5 పాయింట్స్. బట్ అవేంటి అని అంటే అర్థం అవ్వాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఎందుకులే నెక్స్ట్ టైం అమ్మ వాళ్ళు వస్తారు కదా అప్పుడు ప్లాన్ చేద్దామని చెప్పేసి మేము ఏం తీసుకోలేదు. తర్వాత వచ్చేసి ఇది తీసుకున్నాము. సో చపాతీకి బాగానే ఉంటుంది అని చెప్పేసి అని అన్నారు. ఇది మా అక్కయ్య కాల్ చేసి, ఇవి కూడా చాలా టైం పట్టింది తీసుకోవడానికి. ఇంటికి అక్కయ్య కాల్ చేసి ఇవి. సో దీనికి వారంటీ ఏం లేదంట. సో దీనికి వారంటీ ఉంటుంది అని చెప్పేసి అని అన్నారు. ఇది దోస్తుంది, ఇది చపాతీ. చూడాలి ఇది ఎలా వర్క్ అవుతాయి ఏంటి అని చెప్పేసి. ఇంకా నార్మల్ ఆయిల్, నార్మల్గా డిష్ వాష్ చేస్తుంది. తర్వాత ఇవి నార్మల్గా అన్నీ స్టోర్ చేసుకోవడానికి కావాలి కదా అని చెప్పేసి. ఇంకా ఇక్కడ డోర్స్ అవి ఏం లేవు అసలు, ప్లేట్స్ కానీ ఏం లేవు అనమాట. సో అందువల్ల ఇవి తీసుకున్నాం. కొన్ని ప్లేట్స్ అయితే 2 sets, 2 గ్లాసెస్. ఇప్పుడు 5 అవుతాయి, 3 + 2 బౌల్స్ యూజ్ అవుతాయి అని చెప్పేసి
ఇంకా నార్మల్గా మా హస్బెండ్ షూస్ సాక్స్లు తీసుకున్నారు. ఇది నార్మల్గా గెరటది ఆయిల్ స్టోర్ చేసుకోవడానికి. ఇంకా ఇక్కడికి వచ్చినంత చాలా అనిపించింది, ఇంకా చాలా తీసుకోలేదే వాటర్ మగ్గు అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే నేను చీపిరిలో ప్లాస్టిక్ తీసుకున్నా. ఎందుకు అంటే చీపిరిలో వచ్చేసి ఇది నేను ప్లాస్టిక్ అనమాట. ఏమో నాకు ఇదే కొంచెం యూజ్ అవుతుంది నార్మల్ వాటికంటే అనిపించింది. సో అందుకని నేను ఇది తీసుకున్నా. ఒకసారి ఓపెన్ చేస్తాను. ఈ చీపురి ఇది ప్రైస్ వచ్చి ఎంత పడింది అంటే ఇది 60-70 సంథింగ్ ఎంత పడింది. చూడాలి ఎలా ఉంటుంది అని. నాకు ఎలా అంటే నార్మల్గా అయితే నేను అస్సలు నాకు ఇంట్లో కూడా అస్సలు రావు. ఇంట్లో పైన చేసినప్పుడు అమ్మ కొత్త చీపురు తీసుకొచ్చి పెట్టినా నేను అన్న 1 వీక్లో చీపురు మొత్తం పోతుంది, ఎందువల్ల తెలియదు. సో నాకు ఇది ఓకే అనిపించి నేను ప్లాస్టిక్ తీసుకుని ఎలా ఉంటుంది చూడాలి. చాలామంది అయితే వద్దు ఇది మంచిగా రాదు అని అన్నారు, బట్ నేను అదే తీసుకున్నా, నాకు అదే యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇది మొత్తం డిమార్ట్ షాపింగ్. ఇంకా కొన్ని తీసుకున్నా, నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. నేను డబ్బాలు, కొన్ని వాటర్ బాటిల్స్ అండ్ లంచ్ బాక్సెస్ ఇవి కొన్ని తీసుకున్నా. అవన్నీ ఏంటి అని అంటే నార్మల్గా ప్రజెంట్ మాకు ఏమేమి అవసరం ఉంటుందో, న్యూగా ఫ్యామిలీ పెట్టే వాళ్ళకి ఏమేమి అవసరం ఉంది అవి మాత్రమే తీసుకున్నాం, ఎక్కువ ఏవి తీసుకోలేదు. సో నేను డీమార్ట్ల వరకు అయితే మాకు మొత్తం టోటల్ బిల్ ఇక్కడెక్కడ ఉండాలి. ఇది నిన్న నేను డీమార్ట్లో తీసుకుంది. సో చాలా చాలా ఐటమ్స్ మొత్తం 54 తీసుకున్నామంట. సో 6,200 బిల్ అయిపోయింది. టోటల్ సేవింగ్ వచ్చేసి 2,581 అంట. ఈ డిమార్ట్లో ఇది బిల్ ఇవ్వగానే నేను ఎంత సేవ్ చేశానని చెప్పేసి నార్మల్గా అయినా ఎంత సేవింగ్ 200-300 చూసాం. ఫర్ ద ఫస్ట్ టైం 2000 చూసాము. సో ఇదేనమాట నేను తీసుకున్న డిమార్ట్ సరుకు. సో మేము ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు గ్యాస్ అయితే మేము పూజవి అవి మొత్తం అట్లీస్ట్ మేము ఉన్న 2 డేస్లో మొత్తం బడ్జెట్ చూసుకుంటే ఇక్కడ 20,000 అయింది ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే స్టవ్ తీసుకోవాలి, గ్యాస్ అవే 7,000, ఇప్పుడు డిమార్ట్లో 7,000, 14,000 అయిపోయింది మనకి. ఇంకా పూజవి అవి ఇవే అని చెప్పేసి కొత్తగా కదా, సో అవి కూడా 2,000 అలా అయిపోయింది. 14, 15, 16,000 అయిపోయింది. ఇంకా అక్కడక్కడ అట్లా ఇట్లా అని చెప్పేసి మొత్తం అటు ఇటుగా మాకు 19,500 అలా అయితే వచ్చింది. ఇంకా మెయిన్ ఇంకా ఉన్నాయి. ఫ్రిడ్జ్ తీసుకోలేదు, వాషింగ్ మిషన్ తీసుకోలేదు, మిక్సర్ నార్మల్గా ఫ్రిడ్జ్ తర్వాత ఏంటి మిక్సీ తీసుకోలేదు. ఇంకా చాలా చాలా చిన్న చిన్నవే తీసుకున్నా, ఇంకా ఉన్నాయి తీసుకోవాల్సినవి. చూడాలి ఎంత బిల్ అవుతుంది ఇది అని చెప్పేసి. సో మీరు కూడా ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయ్యి ఫ్యామిలీ పెట్టాలనుకుంటే ఫస్ట్లోనే అన్నీ తీసుకున్నామంటే బిల్ మామూలుగా ఉండదు. సో ఏదైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో అంతవరకు ప్లాన్ చేసి తీసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. సో అంతే ఈ వీడియో. బాయ్.